దేని గురించి ముచ్చటిస్తున్నారు మీరు? మీ గది 4 వైపులా నవ్వులే వినిపిస్తున్నాయి. ప్రణామాలు షహెన్షా. ప్రణామాలు షహెన్షా. రాజా బీర్బల్, మేము ఎంతగా శ్రమ పడుతున్నామో మా బేగంకి వివరించే పని మేము మీకు అప్పగించాం. బేగం తన కోరిక తేలిక చెప్పేశారు, కానీ భర్త పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడో వివరించారా మరి? తన బేగం పట్ల ప్రతి భర్త బాధ్యతది. అలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? బేగంల నుంచి వాళ్ళ భర్తలు ఎంతగానో ఆశిస్తుంటారు. బేగంలేమో ఆశ తీరుస్తారు. కానీ ఏ బేగంలో అయినా భర్త నుంచి ఆశించేది ఒక్కటే, ప్రేమ, విశ్వాసం. కేవలం ఇవే భార్యాభర్తల ఆశల మధ్య గల అతిపెద్ద తేడాలు. నాకు సెలవిప్పించండి. అలా వెళ్ళిపోతానంటారేంటి? షహెన్షా, మీరు నాకు పెట్టిన పేరు బీర్బల్. పానకంలో పుడకలాగా మీకు మీ భార్యకు మధ్య నేనెలా అడ్డు వస్తాను? ప్రణామాలు. ఏదో నవ్వులాటికి అన్న బీర్బల్ అన్న మాటలు పూర్తిగా నిజం. భర్తలు భార్యల నుంచి ఆశించేది ఒక్కటే, ప్రేమ, నమ్మకాలు మాత్రమే. అది మేము ఒప్పుకోం. అదే గనక నిజం అయి ఉంటే మేం మా బేగంలలో ప్రతి ఒక్కరి నుంచి ప్రేమ ఒక్కటే ఆశించాలిగా. ప్రేమ ఆశించిందల్లా మీ ఒక్కరి నుంచే. నేను మీ సేవికని. మిమ్మల్ని మింగేసే కొండ చిలువ కాదు. ఇవాళ రాత్రి నేను మీ సొంతం. అలా దిక్కులు చూస్తున్నారేం హుజూర్? మీరిక్కడికి రావడం ప్రారంభించినప్పటి నుంచి నాకు కలిగిన కోరిక ఒక్కటే, నేను మీ కౌగిలిలో ఒదిగిపోవాలన్న కోరిక. ఇవాళ నా కోరిక నెరవేరుతుంది. నాకు మీరు ఎంతగానో నచ్చారు. మరి నేను కూడా మీకు నచ్చానా? నచ్చినట్టే. మరైతే కానివ్వండి. మీకు సేవ చేసే అవకాశం ఇప్పించండి. హుజూర్, నేను బానే ఉన్నాను.